అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. రాజుకే హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆయన మహిమోన్నత్యాన్ని వర్ణిస్తూ ఆయన మంచితనాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉదయకాల సమయంలో ఆయనను ఆరాధిద్దాం, ఆయనను స్తుతిద్దాం, కీర్తిద్దాం. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము చేసిన సర్వోపకారి, నీవు నీతిమంతులను ప్రేమించేవాడవయ్యా. నీ బిడ్డలైన ఇశ్రాయేలులను మమ్ములను కాపాడువాడు. హృదయపూర్వకంగా పాడదాం, మన స్వరాలెత్తి ఆరాధిద్దాం.
జయ వీరుడు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు ఆయన. ఈరోజు నేను ఆరాధిస్తున్నామంటే ఆయన యొక్క పునరుత్థానమే మనకు ఒక గొప్ప ఆధారము. అందరూ చప్పట్లు కొడుతూ నిత్యము వసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే. నిత్యము నివసించు అమరుడు ఆయనే, మార్గము సత్యము జీవము ఆయనే. నమ్మిన వారిని రక్షించువాడు, నిత్య జీవము దయచేయువాడు. నమ్మిన వారిని రక్షించువాడు, నిత్య జీవము దయచేయువాడు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకే హల్లెలూయా. మహిమోన్నతుడు మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞానం సంపన్నుడు. మహిమోన్నతుడు మహిమాన్వితుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు, అద్వితీయుడు అతి సుందరుడు, అధిక జ్ఞానం సంపన్నుడు. అందరు కలిసి ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, రాజుల రాజుకే హల్లెలూయా. ఆరాధన ఆరాధన, రాజుల రాజుకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, ప్రభువుల ప్రభువుకే హల్లెలూయా. రాజుల రాజుకే హల్లెలూయా, ప్రభువుల ప్రభువుకే ఆరాధన. రాజుల రాజుకే ఆరాధన, ప్రభువుల ప్రభువుకే ఆరాధన. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతున్న నామాన్ని కనపరుద్దాం. జోనస్ కెప్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. కెప్లర్ గమన సూత్రాలు చదువుతాం మనం ఫిజిక్స్లో. చదువుకున్న 10th క్లాస్ చదివితే చాలు కెప్లర్ అందరికీ తెలుస్తాడు. ఆ కెప్లర్ వాస్తవానికి తన రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే, మన సౌర కుటుంబంలో మన గ్యాలక్సీలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. ఆ 9 గ్రహాల్లో మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్, ఈ 3 గ్రహాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన అరుదించినప్పుడు ఈ 3 కూడా ఒకే యాక్సిస్లోకి వచ్చినాయట. ఒకే యాక్సిస్లోకి వచ్చినాయి. అందును బట్టి ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోకి ఎప్పుడైతే వచ్చినాయో గొప్ప వెలుగు అంతరిక్షంలో అంటే ఆకాశంలో జనించింది. ఆలోచన చేయండి, కొన్ని ఖగోళ వింతలు తెలుసు కదా, దాన్ని సెలెస్ట్రికల్ మిరాకిల్స్ అంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నేను ఒక క్యాండిల్ని వెలిగించాను, వెలిగించి ఇక్కడ పెట్టాను. మీకు అందరికీ వెలుగు వస్తుంటుంది. దాని ప్యారలల్గానే, దానికి సమాంతరంగానే మరొక క్యాలెండర్ వెలిగించి దాని వెనకాల పెట్టాను. ఇప్పుడు ఏమవుతుంది? కాంతి డబుల్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మూడో దాన్ని పెట్టాను. ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు ఒకే క్యాండిల్ కనబడుతుంది, కానీ దాని వెనకాల ఏమున్నాయి? 2 క్యాండిల్స్ ఎప్పుడైతే ఉన్నాయో గొప్ప వెలుగు అక్కడి నుంచి వస్తుంది. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు వాడు పుట్టినప్పుడు కూడా 3 గ్రహాలు ఒకే యాక్సిస్లోకి వచ్చినాయట. ప్రపంచంలో ఎప్పుడూ జరిగినటువంటి అరుదైనటువంటి సెలెస్ట్రికల్ మిరాకిల్ ఇది. అంటే ఖగోళ వింత, ఎన్నో
లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుతాలు జరుగుతాయట, ఖగోళ వింతలు జరుగుతాయట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు అది వింత జరిగింది. అందరిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అరుదిస్తున్నప్పుడు నక్షత్రం పుట్టిందనేటువంటి విషయం ఆ వాస్తవం కాదు, అది అశాస్త్రీయమైనది కాదు, అది నిజమే అని ఎవరు చెప్పారు? జోనస్ కెప్లర్. మరి దేవుడు ఆయన చేత ఎందుకు చెప్పించాడనంటే, మరి అందరూ ఆయన గౌరవిస్తాం కదా, ఆయన పాఠాలు చదువుకుంటాం, ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త అని మనం ఆయన పొగుడుతాం కదా. నేను చెప్పాను అనుకోండి, ఏమంటారు మీరు? నేను చెప్తే ఏమంటారు? దేవుడు ఎవరి చేత ఏం చెప్పించాలో అది చెప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తే మీరు వింటారో వారి చేత చెప్పిస్తాడు. అర్థమైందా? అందుని బట్టి శాస్త్రవేత్తల చేత చెప్పించాడు, మనం ఏం చేయాలి? నమ్మాలి. అతను చెప్పాడని నమ్మడం కంటే బైబిల్ గ్రంథం చెప్పింది అని నమ్మనాలి. స్తోత్రం చెప్పండి. బక్సింగ్ గారి దగ్గరికి ఒక మెడికల్ విద్యార్థి వెళ్ళాడట. వెళ్ళి, పాస్టర్ గారు, బైబిల్లో అన్ని కట్టుకథలు ఉన్నాయి కదండి, చేప కడుపులో మనిషి 3 రోజులు ఉన్నాడా? ఆక్సిజన్ ఎలా ఆడుతుందండి? ఇలాంటి కట్టుకథలు రాసేసుకుని మీరు దైవ గ్రంథం అంటారు, నిజమైన గ్రంథం అంటారు, ఏంటి సార్ అన్నాడట. బాబు, దానికి అంత ఆవేశపడిపోతున్నాం ఎందుకు? నాకు బైబిల్ మీద ఎంత నమ్మకం ఉందంటే బైబిల్లో యోనా అనేటువంటి ఒక ప్రవక్త చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడని రాశారు. అలా కాకుండా దైవ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో, యెషయా అనేటువంటి గ్రంథంలో కడుపు అంటే యోనా కడుపులోనే అంత పెద్ద తిమింగలం 3 రోజులు ఉందని చెప్పినా సరే ఏ అనుమానం లేకుండా నమ్ముతానన్నాడట. అది దట్స్ మై ఫెయిత్ అని దైవసేవకుడు చెప్పాడట. అంటే హైలీ ఇంపాసిబుల్. ఆ పెద్ద తిమింగలం ఏమంటే కడుపులో ఉండగలుగుతుందా? ఒకవేళ దేవుని వాక్యం అలా రాసినా సరే నేను నమ్ముతానయ్యా. దేవుని వాక్యం అంత యథార్థమైనది. యెషార్ అంటే యథార్థమైనది. ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆకాశంలో ఏం పుట్టింది? తార పుట్టింది, నక్షత్రం. అది ఏ వంశం నుంచి వచ్చింది? యేసు ప్రభు వారు ఏ వంశస్థుడు? ఆయన దావీదు వంశం. దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? యాకోబు నుంచి వచ్చాడు. యాకోబు వంశంలో ఏం పుట్టింది? నక్షత్రము ఉదయించింది. ఆ తనతో అంటాడు, ఇజ్రాయేల్లో రాజదండము. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఇలా ఒక్కొక్క ప్రవచనం గురించి విస్తారంగా మనం మాట్లాడుకోవచ్చు. నా ప్రియదేవజనాగమ, ఈరోజు నా ఒక మాట నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రకాశించేవాడు. దేవుడు అనే మాటకు అర్థం ఏంటంటే దివ్యతి ఇతిహద్ దేవహ అనండి ఒకసారి. దివ్యతి ఇతిహద్ దేవహ. దేవుడు అంటేనే ప్రకాశించేవాడు. దేవుడు అనేవాడు ప్రకాశించేవాడై ఉండాలి. ఏమండి, ఆయన ఆరిపోవడానికి వీల్లేదు, నిత్యము ప్రకాశించాలి. సూర్యునిలో వెలుగు నింపింది ఎవరు? సూర్యునిలో వెలుగు నింపింది ఎవరు? దేవుడు. ఆయనలో వెలుగు లేకపోతే సూర్యునిలో వెలుగు ఎలా వస్తుంది? అర్థమైందా మీకు? నక్షత్రాల వెలుగు నింపింది ఎవరు? కాబట్టి దేవుడు అనేటువంటి వాడు సమీపింపరాని తేజస్సునందు, అసలు సమీపింపరాని తేజస్సునందు అమరత్వం కలిగినటువంటి వాడు ఆయన. ఆ దేవుడు ఆయన ప్రకాశించేవాడు. అందరిని బట్టే ప్రభువారి లోకానికి వచ్చి ఆ దేవునికి ఉండేటువంటి అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆ దైవ లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి వెలుగును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. చూడండి, యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. జీసస్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్ ది స్టేట్మెంట్, నేను ప్రకాశమైన వెలుగు చుక్కనై ఉన్నాను. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇది. యేసు ప్రభు వారు ఆయన యాకోబులో ఉదయించిన నక్షత్రము, నేను వేకువ చుక్క అని ప్రభువారు తన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది. ఆ నిజమైన వెలుగు ఎవరో? ఒక మాట మీకు చెప్పాలి. నిజమైన కరెన్సీ అన్నాను అంటే దాని అర్థం ఏంటి? మీరు బై డిఫాల్ట్ నమ్మేయాలి ఏంటంటే అబద్ధపు కరెన్సీ ఉందని. ఇది నకిలీ వాచ్ అన్నాను నేను. ఏమన్నాను? ఇది నకిలీ వాచ్ అన్నాను అంటే ఒరిజినల్ వాచ్ ఉందని అర్థమవుతుందా? యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాను అంటే కొంతమంది నిజం కాని దేవుళ్ళు ఉన్నారని అర్థం. చాలామంది దేవుళ్ళని క్లెయిమ్ చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుళ్ళని క్లెయిమ్ చేసుకుంటున్నవారు చాలామంది ఉన్నారు, నిజం కాని దేవుళ్ళు ఉన్నారు అనే విషయం.
నిజంగా మొర్ర పెడితే అంటే అదేంటి? అబద్ధంగా మొరపెట్టేవాళ్ళు ఉన్నారు అర్థం. నా ప్రియదేవునాగమా, ఇది నిజమైన వెలుగున్నది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఆ వెలుగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దానియేలు ఒక మాట అంటాడు, దానియేలు ఒక మంచి మాట అంటాడు. చదువుదాం, ఆ మాటను కూడా చదువుదాం మనము. దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువు కూడా లోకానికి వెలుగొండమని చెప్పాడు. బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ప్రకారం నిజమైన స్టార్స్ ఎవరు? మెగాస్టార్ని పెట్టేసుకుంటే మెగాస్టార్లు అయిపోరు, వాళ్ళు లోకానికి మాత్రమే. ఈ రోజున ఎవరి కాళ్ళు స్టార్లను పిలిపించుకుంటే నిజంగా స్టార్లేనా? గుండెల మీద చేసుకుని చెప్పండి, వాళ్ళు నిజంగా స్టార్లా? వారి ద్వారా సమాజానికి మేలుందా? సమాజం ఏదన్నా బాగుపడుతుందా? అనేక మంది యవనస్తులు పాడవడానికి వాళ్ళు చిత్రీకరిస్తున్న చిత్రాలు కారణం కాదా? ఆ చిత్రాల్లో వారు చేస్తున్న రొమాన్స్, వైలెన్స్, ఫైట్లు అనేక మందిని ఇన్స్పైర్ చేయట్లేదా? పాడు చేయట్లేదా? ఇక్కడ దేవుని లేఖనం చెప్తుంది, ఎవరైతే అనేకులను దేవుని వైపు తిరుపుతారో వారు ఆకాశమందు నక్షత్రాన్ని పోలిన వారు అన్నారు. అనేక నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరు అనేకులు నీతి మార్గం వైపు త్రిప్పేటువంటి వారు? చెప్పండి. నువ్వు కూడా అనేకులు నీతి మార్గంలో నడిపించవచ్చు. దేవుని వాక్యాన్ని చెప్పి, సత్యబోధన చెప్పి యవనస్తుని పరివర్తనలోకి తీసుకొచ్చావనుకో, నువ్వు స్టార్వి. స్తోత్రం చెప్పండి. ఒక డ్రగ్ అడిక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి కౌన్సిలింగ్ చేసి, అయ్యా ఇది కాదయ్యా జీవితం, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఇదయ్యా జీవితాన్ని మార్చుకో అని నీ మాటల ద్వారా ఆ వ్యక్తిని ప్రభావితం చేసి ఆ వ్యక్తిని నీతి మార్గం వైపు నడిపిస్తే దేవుని దృష్టిలో నువ్వు స్టార్వి. ఆమేన్, ఆమేన్. నేను అంటాను, దేవుని సేవకులు ఆ కార్యాలు చేయట్లేదండి. దేవుని సేవకులు చెబుతున్న వాక్యాన్ని బట్టి, వారి యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఇంతమంది యవనస్తులు మార్పు చెంది బాప్టిజంలో సాక్ష్యం ఇస్తున్నారంటే నా దృష్టిలో దేవుని సువార్త ప్రకటించేటువంటి వారు నిజమైన స్టార్లు. స్తోత్రం చెప్పండి. ప్రాక్టికల్గా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. సినిమా యాక్టర్లుగా పిలువబడుతున్నారు, స్టార్లుగా పిలువబడుతున్నారు. వారి ద్వారా సమాజానికి వచ్చేటువంటి మేలేంటి? వారి ద్వారా సమాజం ఈరోజు మేలు పొందుతుందా, లేకపోతే యవనస్తులు పాడైపోతూ ఇంకా భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగి జీవిస్తున్నటువంటి వారు సమాజంలో లేకపోలేదు? ఎవరైనా చెప్పగలరా ఇక్కడ, పలానా సినిమా యాక్టర్ నుంచి నీ మంచి నేర్చుకున్నానండి, ఈ వ్యసనం నుంచి విడుదల పొందిన ఎవరైనా చెప్పగలరా? తెరల ముందే వాళ్ళు హీరోలు, తెర వెనకాల జీరోలు. భయంకరమైన వ్యసనాలకి బానిసలు అయిపోయినటువంటి వారు. రాత్రి తాగితే కానీ నిద్ర పట్టదు వాళ్ళకి, డ్రగ్స్ తీసుకుంటే కానీ నిద్ర పట్టదు. అనేకమైన పాపపు ఉచ్చుల్లో చిక్కబడినటువంటి వారు సమాజానికి మేలు చేసేవారు, సమాజానికి మంచిని పంచేటువంటి వారు, నీతి మార్గం వైపు అనేక మంది నడిపించేటువంటి వారు. వాళ్ళ స్టార్లో కాబట్టి కట్ చేసి కూడా మీరు రీల్స్గా పెట్టుకోండి, పర్వాలేదు. సినిమా యాక్టర్ల వరకు వెళ్ళాలి ఈ యొక్క సందేశం. వాళ్ళు కాదు నిజమైన స్టార్లు. ఎవరైతే నీతి మార్గం వైపు అనేక మంది నడిపిస్తారో వారు నిజమైన స్టార్లు. నా దృష్టిలో ఒక విలియం కేరీ ఏ ట్రూ మెగాస్టార్ ఆయన. స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? సమాజాన్ని వెలిగించాడండి ఆయన, భారతదేశాన్ని వెలిగించాడు. అనేక సాంఘిక దురాచారాల నుంచి భారతదేశాన్ని వెలిగించాడు. సతీ సహగమనటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపాడు. శిశువు ఏమండి ఆ బాల్య వివాహాలను ఏం చేశాడు? అరికట్టి సమాజానికి మేలు చేశాడు. అనేక హాస్పిటల్ కట్టాడు, అనేకమైన విద్యాలయాలు స్థాపించాడు, పోస్ట్ ఆఫీస్ని, బ్యాంకింగ్ సిస్టమ్ని. భారతదేశంలో అనేకమంది సాంఘిక దురాచారాన్ని రూపుమాపినటువంటి వారు నిజమైన హీరోలు. అంతేగాని ఈ యొక్క డూప్లికేట్ హీరోల కోసం చొక్కాలు చింపుకోవద్దు టికెట్ల కోసం. ఈ డూప్లికేట్ హీరోల కోసం నీ ప్రాణాలు బలిగా పెట్టేయద్దు. డూప్లికేట్ హీరోల కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టేయద్దు. ఏదో వినోదాన్ని పంచుతున్నారు అంతేగాని వాళ్ళని ఒక ఆరాధ్య దైవాలుగా మార్చేయద్దు. మొన్న నేను కంకిపాడు వెళ్తుంటే ఒక ఆయన పెద్ద పోస్టర్ ఉంది. ఏంటి ఇంత పెద్ద పోస్టర్ పెట్టారు? కట్అవుట్ పెట్టి కింద ఏం రాసేది తెలుసా? కలియుగ దైవం. నిజమండి. ఏంటట? కలియుగ దైవం అని రాశారండి. నాకు ఎలా నవ్వుకోవాలో అర్థం కాల. ఏంటి ఆయన కలియుగ దైవమా? అసలు దైవం అంటే తెలుసా వాళ్ళకి? దేవుడు అంటే ఎవరు? దైవ లక్షణాలు ఎవరికి ఉన్నాయి? అసలు ఈ రోజున సాతానుడు ఎంత భయంకరమైనటువంటి మాయలో ప్రజలు ఉంచేశాడంటే దేవుని యొక్క నిర్వచనం కూడా మనిషికి అర్థం కావట్లా. దేవుడు ఎవరు అనేటువంటి అంశం కూడా మనిషికి అర్థం కావట్లా. కొన్ని దాన ధర్మాలు చేస్తే దేవుడు,
సినిమాలో మంచి డైలాగులు చెప్పి స్టైల్గా ఉంటే దేవుడు కలియుగ దైవం. ఇంకా చెప్పాలంటే ఆపదలో ఒక వ్యక్తిని ఆదుకుంటే మంచోడే, దేవుని స్థానం ఇచ్చేయచ్చా? దేవుని స్థానం మనిషి ఏనాడని తీసుకోవచ్చా? మంచి కార్యాలు రక్తదానం చేస్తే దేవుడు, ఏదన్నా ఒక చెప్పండి, 1 లక్ష రూపాయలు ఆయనకు వచ్చినటువంటి దాంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఆ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే దేవుడు. చూడండి, సాతాను దేవుడు అనేటువంటి అంశాన్ని ఎంత రాంగ్గా పోర్ట్రే చేస్తున్నాడో, ప్రజల యొక్క మనోనేత్రాలను ఏం చేశాడు? గుడ్డితనంలోకి నడిపించేశాడు. ఇంకా దేవుని గురించి ఆలోచించేటువంటి మనస్సు ఎవరికి లేదు. ఇట్స్ ఎ ప్యూర్లీ ట్రాప్ ఫ్రమ్ డెవిల్ని చూస్తున్న ట్రాప్ ఇది. మనిషిని ఆలోచింప చేయనివట్లా. అసలు దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, అసలు దేవుని యొక్క దైవ లక్షణాలు ఏంటో మనిషికి అర్థం కాకుండా సినిమా యాక్టర్ని దేవుడు అంటాడు, స్పోర్ట్స్ మ్యాన్ దేవుడు అంటారు, వాళ్ళు గుళ్ళు కట్టించేస్తున్నాడు. మీకు తెలుసా, మన చెన్నైలో కొంతమంది సినీ యాక్ట్రసెస్కి ఏమున్నాయి పేర్లు కూడా చెప్తాను. ఖుష్బూ అనేటువంటి ఒక సినిమా యాక్టర్ ఉందట, ఆమె గుడి కట్టి చెన్నైలో ఆమెను పూజిస్తున్నారు. ముంబైలో నా కళ్ళారా చూశాను నేను, అమితాబ్ బచ్చన్ ఒక గుడి కట్టారు. ఇంకా జార్ఖండ్ అనేటువంటి ప్రాంతంలో మహేంద్ర సింగ్ ధోనికి రేపో మాపో ఏమండి మా ఫార్మర్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి కూడా ముంబైలో ఏం కట్టేస్తారు? రీసెంట్గా 2 సెంచరీలు చేశాడు ఆయన సౌత్ ఆఫ్రికాతో. ఖచ్చితంగా కొంతమంది ఏముంది, ఇండియాలో అంత ఫ్రీడమ్ ఉంది, ఎవరినన్నా దేవుడిగా పూజించేటువంటి, దేవునిగా కోల్చుకునే ఫ్రీడమ్ ఇండియాలో ఉంది. వీఆర్ ఇన్ సెక్యులర్ కంట్రీ. కానీ విచక్షణ వాడుతున్నాడా మనిషి ఇంగితాన్ని వాడుతున్నాడా? మనిషి తన జీవితంలో ఆ కామన్ సెన్స్ ఉందా? ఆ లాజికల్ కన్సిస్టెన్సీ మనిషికి ఉందా అంటే లేదు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాస మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గురుడ్డితనము. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హ్యాస్ బ్లైండెడ్ ద పీపుల్ ఆఫ్ అన్బిలీవర్స్. అవిశ్వాస మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గురుడ్డితనము. ఈరోజు యేసుక్రీస్తు నామం పేరు మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవన్ దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు.
దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.